హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, దాంతోపాటు క్రిప్టో అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఈ ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ వాళ్ళు వచ్చేసి 122 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలోనే స్ట్రెంత్ ఉండే ఇవాళ. సో బ్యాంక్ నిఫ్టీకి హెల్ప్ చేసింది బాగా. అండ్ సెన్సెక్స్ కూడా మనం చూసినట్లయితే పాజిటివ్లో క్లోజ్ చేసింది. ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్. నిఫ్టీ ఐటీ రికవరీ చేసింది. మార్నింగ్ మన నిఫ్టీ ఐటీ చూస్తే చాలా నెగిటివ్ ఉండే, బట్ ఇప్పుడు రికవరీ చేసి 110 పాయింట్స్ మనకి నెగిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ అదేవిధంగా ఎక్కువగా మనకి సెల్లింగ్ కనిపించింది అంటే రిలయన్స్లో ఇవాళ. సో ప్రీవియస్లీ మీకు అనాలిసిస్ వీడియోస్లో క్లియర్లీ చెప్పాను, రిలయన్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపించింది మనకి రిలయన్స్లో అని చెప్పి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను అనుకో, ఈ పాయింట్లోనే రిలయన్స్లో మనం అనాలిసిస్ చేస్తాం. 15, 14 అండ్ 15, 22, 20 లెవెల్స్ దగ్గర ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయితే ఈ లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు అని చెప్పి కూడా ప్రీవియస్లీ రిలయన్స్లో కూడా నేను అనాలిసిస్ చెప్పాను, ఇదే అనాలిసిస్ వీడియోస్లో, డైలీ అనాలిసిస్ వీడియోస్లో. సో ఇక్కడ రిలయన్స్ చూసినట్టయితే రిలయన్స్లో నెగిటివ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రిలయన్స్ 14 మేజర్ సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది మార్కెట్ రిలయన్స్ వచ్చేసి. ఎందుకు రిలయన్స్ని కూడా చూడాలి మనము అంటే, నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి కంపల్సరీగా రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ సో ఏవైతే వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఉంటాయో దాన్ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నో రిలయన్స్ వచ్చేసి ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో 25,000 లెవెల్ వచ్చేసి ఒక సైకలాజికల్ లెవెల్. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర అంటే ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ దగ్గర ప్రీవియస్లీ మీరు చూసారనుకోండి, చాలా టైం మార్కెట్ స్పెండ్ చేసింది ఈ లెవెల్స్ దగ్గర. ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క ఇది ఈ లెవెల్స్ హ్యాక్ చేసాయి. అండ్ దాని కింద కూడా మీరు చూసినట్టయితే బాగా జూన్లో అండ్ ఇట్లా జూలై దగ్గరలో మార్కెట్ చాలా కూడా చాపీగా ఉండి ఈ జోన్ నుంచి మార్కెట్లో ఇవాళ రికవరీ కనిపిస్తుంది, వి షేప్ రికవరీ కనిపించింది. అండ్ 25,000 లెవెల్ పైన ప్రైస్ అనేది క్లోజ్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 25,000 లెవెల్ పైన ఉంటుందో అప్పటి వరకు మనం పాజిటివ్గానే ఉందాం. ఓకే, అండ్ ఇవాళ లో ఇంపార్టెంట్. సో ఇవాళ లో అవుతుందో ఆ లోని కూడా మార్క్ చేయండి. సో ఇవాళ లో వచ్చేసి మనకి ఈ లోని కూడా మార్క్ చేసుకోండి. సో లో వచ్చేసి మనకి ఇవాళ లో వచ్చేసి ఇవాళ లో ఏముంది మనకి 24,882. సో 24,882 ఆర్ స్లైట్లీ కొంచెం కింద పెట్టండి. సో ఈ లో కూడా ఇంపార్టెంటే. 24,876 ఈ లో కూడా మనకి సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. సో అప్ సైడ్లో ఇంకొక పాయింట్, అప్ సైడ్లో 25,120 అండ్ 25,155 రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్లో డ్రాప్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. సో ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూసారనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసిన లెవెల్ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి వన్స్ ఒకసారి మళ్ళీ దాని తర్వాత ఈ లెవెల్స్ పైన క్లోజ్ చేసింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ని రీటెస్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ రేపు 25,120 ఆర్ 155 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి మార్కెట్ ఒక టార్గెట్ 25,250 అండ్ 25,300 లెవెల్స్ టార్గెట్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఒకవేళ మార్కెట్ హోల్డ్ చేయకుండా ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మీకు 25,000 లెవెల్ కిందికి వస్తేనే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. సో 25,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తున్నంతసేపు మనం ఇక్కడ పాజిటివ్గానే ఉండండి. ఓకే, సో ఇంకా మీకు చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో నేను ఇక్కడ మనం చూసుకుందాం చిన్న టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్. 5 minutes టైం ఫ్రేమ్లో మనం సింపుల్ ట్రేడ్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకుందాం. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, సో ఇవాళటి ప్రైస్ యాక్షన్, ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్ మాత్రమే చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి కన్సాలిడేషన్ జోన్ ఉంది. సో మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ డౌన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ నేను ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తాను ప్రీమియం ఛానల్లో. వెంటనే మార్కెట్ ఇది వెళ్ళింది, స్టాప్ లాస్ కూడా హిట్ అయింది.
మాది. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్లో మళ్ళీ సి సైడ్లో ప్లాన్ చేసాం, కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాం, మిగతాది మార్కెట్ ఈ సైడ్ వేస్లోనే ఆ ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది మాది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్లో హోల్డ్ చేసి 25,000 లెవెల్ పైన హోల్డ్ చేసింది. ప్రీవియస్లీ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ఇంట్రాడేలో సపోర్ట్ తీసుకుంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ దగ్గరలో 25,120 అండ్ 25,155 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క ఉన్నాయి. సో రేపు ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ ఇంట్రాడేలో సపోర్ట్ తీసుకుంది కదా ఇవాళ 25,000 లెవెల్, ఆ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు. సింపుల్ ఇంతే. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్స్ని బుక్ చేసి ట్రైల్ చేయండి పీ సైడ్లో ఉంటే. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టువర్డ్స్ 24,800 అండ్ దానికన్నా కిందికి కూడా రావచ్చు ప్రైస్ అనేది. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చెప్తాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు. సో సెన్సెక్స్లో కూడా సేమ్ చార్ట్ ఉంటుంది నిఫ్టీ లాగానే. సో ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్ మనం సెన్సెక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. సో అది వచ్చేసి ఇవాళ మార్కెట్ వచ్చేసి ఇంట్రాడేలో డే హైస్ అండ్ ఇక్కడ మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసిన లెవెల్ కాబట్టి సో 81,900 82,000 లెవెల్, రెండు లెవెల్ సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మళ్ళా గేన్ ఈ లెవెల్స్ పైన సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు బేరిష్ అవ్వాలంటే 81,900 కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయండి. ఓకే సింపుల్గా. అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది 82,431 82,280 సింపుల్గా పెట్టుకుందాం. సో మార్కెట్ వచ్చేసి రేపు ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టండి ఈ జోన్ వరకు 82,450 వరకు అట్లీస్ట్. మార్కెట్ ఆ లెవెల్స్ పైన స్ట్రాంగ్లీ ఉంటే కనుక అప్పుడు క్వాంటిటీ కాల్స్ వస్తే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్కి ట్రేడ్ సిఈ సైడ్లో ట్రేడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 82,600 అండ్ 83,000 వరకు టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్కి వెళ్తే. ఓకే సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఈ పాయింట్ టార్గెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది సెన్సెక్స్లో. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్. సో లైన్ చార్ట్ మీరు పెట్టుకున్నారు అనుకోండి ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. నేను లైన్ చార్ట్ కూడా పెడతాను మీకు. ఓకే సో ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, సో ఈ పాయింట్లో మార్కెట్లో ఏదైతే మనకి ప్రీవియస్లీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్ ఉంది కదా అది ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్ వన్స్ ఒకసారి దీని కిందకి వచ్చింది, అగైన్ ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి అప్ సైడ్ వెళ్ళి ఫేక్ బ్రేక్అవుట్ ఉంది ఈ పాయింట్లో. సో ఆల్రెడీ నేను నిఫ్టీ చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సేమ్ ప్యాటర్న్ అది, ఎందుకంటే నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు ఇది రీటెస్ట్ పాయింట్కి వచ్చింది, ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇది రీటెస్ట్ పాయింట్కి వచ్చింది. సో క్లియర్ పాజిటివ్ అవ్వాలనుకోండి సెన్సెక్స్ కూడా అట్లీస్ట్ ఏదైతే ఇక్కడ బాక్స్ లెవెల్స్ డ్రా చేస్తున్నాయో 82,280 లెవెల్ అండ్ 82,450 లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు స్ట్రాంగ్లీ. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు జస్ట్ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఈ పాయింట్ ఏదైతే ఇవాళటి లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సో సింపుల్ క్లియర్, మీకు క్లియర్లీ అర్థం కావడానికి లైన్ చార్ట్ పెట్టాను. సేమ్ మీరు చూసారనుకోండి నిఫ్టీలో కూడా ఇదే కనిపిస్తుంది మీకు, నిఫ్టీలో కూడా ఇదే కనిపిస్తుంది చూడండి. మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఎక్కడైతే మనం సపోర్ట్ డ్రా చేసామో ఎగ్జాక్ట్లీ దాని దగ్గరలోనే సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఈ రీటెస్ట్ పాయింట్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చి రీటెస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేసి ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్ సైడ్లో పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి ఈ పాయింట్ టార్గెట్ ఉంటుంది ఫస్ట్, అది బ్రేక్ అయింది అనుకోండి ఈ పాయింట్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సో సింపుల్ లైన్ చార్ట్లో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లైన్ చార్ట్ మీదే చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్ సైడ్లో ట్రెండ్ లైన్. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో క్రాస్ అవ్వాలి. మార్కెట్ ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా 57,000 అండ్ 57,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్తుంది, లేకుంటే మళ్ళీ ఇక్కడికి రిజెక్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ ఇవాళ లో టార్గెట్ ఉంటుంది. అప్పుడు 56,600 అండ్ 56,300 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే మనకి లైన్ చార్ట్తో తీసేసి మనం క్యాండిల్ స్టిక్స్ పెడదాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో మీకు ట్రెండ్ లైన్ క్లియర్లీ డ్రా అవుతుంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ పాయింట్లో మార్కెట్లో ట్రెండ్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అండ్ ఇప్పుడు మార్కెట్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో దాని లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా రీఫిల్ చేసింది. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, మేజర్ ట్రెండ్ లైన్ ఉంది, అండ్ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. ఇది సస్టైన్డ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ సస్టైన్ కాకుండా రిజెక్ట్ చేసింది అనుకోండి, సో డౌన్ సైడ్ రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి 56,900 అండ్ 56,900 కింద ప్రైస్ ఉంటే అప్పుడు మార్కెట్ కొద్దిగా బెరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో పాజిటివ్ ఎప్పుడు అవ్వాలంటే 57,000 అండ్ 57,100 అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ట్రెండ్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అది నిఫ్టీకి కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో క్లియర్గా అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మళ్ళీ ఒకసారి కూడా డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ. సో మీరు ఇక్కడ సెన్సెక్స్లో మీరు చూసారనుకోండి, సో సెన్సెక్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇవాళటి హై అండ్ ప్రీవియస్ డే హైస్ రెండు ఇంపార్టెంట్. దాని దగ్గర మార్కెట్ 82,431 ఉంది. సో రౌండ్ ఫిగర్గా 82,450 పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 82,800 టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మార్నింగ్ ఆల్గో లెవెల్స్ చూడండి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఆల్గో లెవెల్స్ ఉంటే అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, 82,081.93 బ్రేక్ చేస్తే ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అప్పుడు ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయో చూసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ పెడతాను, నిఫ్టీ ఐటీ సెలెక్ట్ ఉంది. సో నిఫ్టీ ఐటీలో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి బౌన్స్ చేసి కనిపిస్తుంది. ఆల్గో ఆర్జెడ్ లెవెల్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది, ఆల్గో ఎస్జెడ్ లెట్ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే దగ్గర అంటే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో, క్లోజింగ్ ఏరియా ఉందో, సో ఆ లెవెల్స్ నుంచి బౌన్స్ చేసి అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఆల్గో లెవెల్స్ పైకి వచ్చింది, వీ షేప్ రికవరీ. అండ్ నిఫ్టీలో వచ్చేస్తే నిఫ్టీలో కూడా సేమ్, కాకపోతే నిఫ్టీలో డౌన్ సైడ్లో ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి వీ షేప్ రికవరీ, ఎటువంటి రీటెస్ట్ ఈ లెవెల్లో కాలేదు, రీటెస్ట్ వచ్చింది ఈ పాయింట్లోనే. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఈ పాయింట్లో రీటెస్ట్ వచ్చింది, అప్పటికే సిఈ సైడ్ ప్రీమియం షూటప్ అయినాయి. అండ్ దాని తర్వాత మార్కెట్ వచ్చేసి కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండి లాస్ట్ మూమెంట్ 3 o'clock టైంలో ఒక క్యాండిల్ మూవ్ చేసింది. సో ఓవరాల్గా చూసినట్టయితే సైడ్ వేస్ డే అయింది. నిఫ్టీలో అయితే ఎస్ఎల్స్ అంటాయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆల్గో లెవెల్స్ 9:15 to 3:30 వరకు ఆల్గో లెవెల్స్ వర్క్ అవుతాయి. సో ప్రాపర్గా ఏదైతే ఆల్గో ఆర్జెడ్ ఉందో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఆల్గో ఎస్జెడ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ట్రెండ్ కంటిన్యూషన్, ట్రెండ్ రివర్సల్ పాయింట్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో ఆర్జెడ్ లెవెల్కి ఎప్పుడైతే ప్రైస్ రీచ్ అయిందో వన్స్ ఒకసారి మీకు ఇక్కడ రిజెక్షన్ కనిపించింది. ఓకే, సో ఇలా వర్క్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి అండ్ డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో 9:15 to 3:30 వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా ఈ లెవెల్స్ అయితే ప్రీవియస్ లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 25,100 లెవెల్ దగ్గర ఇప్పుడు 1,07,000 ఇక్కడ, 96,000 ఇక్కడ పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్. మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ యాజ్ ఆఫ్ నో 1,06,294 వచ్చేసి 25,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ 25,200 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 25,100 డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,900 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కిందికి వస్తే మళ్ళీ మాకు 25,000 లెవెల్ అండ్ 24,900 ఈ రెండు లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ దానికన్నా కింద మనం చూస్తే 24,800. యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు అండ్ 24,900. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ 25,200 అండ్ 25,500 వరకు కన్సిడర్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఒకవేళ మార్కెట్ 25,100, 200 తీసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ 25,500 వరకు ఉంది టార్గెట్ నిఫ్టీలో. ఓకే, సో క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. US30 వచ్చేసి పాజిటివ్లో కనిపిస్తుంది, US Tech 100 కూడా పాజిటివ్లో కనిపిస్తుంది, డాక్స్ 44 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, హ్యాంగ్సెంగ్ 100 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్కాయిన్ చూసుకుందాం. సో బిట్కాయిన్లో మనం చూసామనుకోండి, ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో నడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా టైం స్పెండ్ చేస్తుంది ఈ జోన్లో. సో క్లియర్గా ఉండడానికి నేను ఇది తీసేసి డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం.
సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఈ పాయింట్ చాలా రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా లైన్స్ కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ చాలా ఉన్నాయి, ఈ జోన్లో చాలా టైం స్పెండ్ చేసింది. అండ్ ఇక్కడ 1,18,241 యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ ఒక రేంజ్ చేసి పెట్టింది 1,20,000 టు డౌన్ సైడ్ 1,16,000 దగ్గర. ఓకే, 1,16,000 దగ్గర అండ్ 1,20,000 దగ్గర ఈ రేంజ్ చేసి పెట్టింది మార్కెట్. ఇలాంటి టైంలో ఓన్లీ క్రిప్టో స్కాల్పర్లో మాత్రమే మనకి ట్రేడ్స్ దొరుకుతాయి. సో క్రిప్టో స్కాల్పర్లో మనం చూద్దాం ట్రేడ్స్ ఎలా ఇచ్చిందో. దాని తర్వాత ఇథేరియంకి వెళ్దాం. సో ఇక్కడ మేము 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ సాటర్డే రోజు ట్రేడ్ ప్లాన్ చేసాం మేము. సాటర్డే రోజు ట్రేడ్ ప్లాన్ చేసాం. ఈ సెల్ సైడ్లో ఇక్కడ ఎంట్రీ అరౌండ్ 1,18,000 దగ్గరకు వచ్చింది. ఈ ట్రేడ్ బుక్ చేసాం. దాని తర్వాత ఇవాళ బై సిగ్నల్ వచ్చింది. సో ఇవాళ మార్కెట్ అవర్స్లో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం, ఇక్కడ కూడా ప్రాఫిట్స్ని బుక్ చేసాం. అండ్ దాంతోపాటు ఇథేరియం ఎస్పెషల్లీ ఇథేరియం చాలా బాగా బులిష్ రన్లో ఉంది. అండ్ నిన్న ఇక్కడ ఏదైతే 35,580 ఆర్ ఈ లెవెల్స్ దగ్గర నిన్న మార్నింగ్ ఈవెన్ ట్రావెలింగ్లో నేను ఈ ట్రేడ్ ఇచ్చాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ 200 ప్లస్ వెళ్ళింది, 250-260 పాయింట్స్ ప్లస్ వెళ్ళింది. సో ఇక్కడ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసాం. ఇథేరియంలోనే లాస్ట్ ఏదైతే మనం ట్రేడ్స్ తీసుకున్నామో ప్రీమియం ఛానల్లో 3 to 4 ట్రేడ్స్ ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ కూడా ఇథేరియంలో హిట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 4,000 లెవెల్స్ ఇథేరియంలో నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓపెన్ చేశారనుకోండి. సో ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ టార్గెట్ 4,000 లెవెల్స్ అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను. ఎప్పుడు అది మీకు డేట్ కూడా చూసుకోండి. సో జూలై 16 ఇవాళ డేట్ ఎంత, జూలై 21. సో అప్పుడు ప్రైస్ ఏముండే 3,150 ఉండే ప్రైస్. అండ్ ఇప్పుడు ప్రైస్ ఏముంది 3,800 ఉంది. ఓకే, సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రెఫరల్ లింక్ కింద ఉంది, రెఫరల్ కోడ్ యాడ్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని వెరిఫై చేయించుకోండి. వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి. సో నేను వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక లింక్ ఇస్తాను, ఏదైతే ప్రీమియం ఛానల్లో ఆ లింక్. దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో ఇది ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఇండివిజువల్లీ కాల్ వస్తే ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ యాక్సెస్ ప్లస్ అది యాక్సెస్ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా FIU రిజిస్టర్డ్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి కానీ క్రిప్టోస్ గురించి తెలియకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి పెట్టాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. F&O ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. సో కంప్లీట్లీ 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అండ్ అదేవిధంగా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురిలో ఇంకా ఎక్కువ స్ట్రాటజీస్ కానీ వీడియోస్ చూడాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని ప్లేలిస్ట్ కూడా ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ కనుక ఆల్రెడీ ఉంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, కాయిన్ DCXలో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాయిన్ DCX కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్కి కాయిన్ DCXకి డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్లీ డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి డెరివేటివ్స్లో వర్క్ చేస్తుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ మనకి కాయిన్ DCX మాత్రం మనకి డ్యూయల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేయవచ్చు. ఓకే, సో కాయిన్ DCX కూడా FIU రిజిస్టర్డ్ మంచి ప్లాట్ఫామ్. మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి మీరు. సో ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ అన్నా సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే కాయిన్ DCX అన్న సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్, సో మన ప్రీమియం ఛానల్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు ప్రీమియం ఛానల్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి ఇవాళ మార్నింగ్ ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇవి. అండ్ ఇక్కడ మార్నింగ్ ఏదైతే నేను ట్రేడ్ ఇచ్చానో SL టార్గెట్తో సహా ఇచ్చాను, విత్ చార్ట్ ఇచ్చాను. అండ్ నిన్నటి ట్రేడ్ కూడా చూపిస్తాను. ఇది నిన్న ఇచ్చింది జూలై 20, మీకు డేట్ కనిపిస్తుంది, ఇవాళ 21 జూలై 20. సో ఇథేరియం బై సిగ్నల్ అలర్ట్ వచ్చింది. సో ఇది ట్రావెలింగ్లో ఇచ్చాను నేను ఇంకా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ట్రేడ్ వచ్చేసి మనకి 3,595 దగ్గర మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి 3,800 లెవెల్స్ దగ్గర నడుస్తుంది. దానికన్నా ముందు నేను సాటర్డే రోజు ట్రేడ్ ఇచ్చాను, ఈవెన్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే $1,17,000 టార్గెట్, $1,16,500 టార్గెట్ SL కూడా ఇచ్చాను. అండ్ ఇక్కడ టార్గెట్ ఇది కూడా మనకి టార్గెట్ హిట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూడా మనకి ట్రావెలింగ్లో కూడా టార్గెట్ హిట్ అయింది. సో
ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏంటంటే మనకి 24/7 ఇక్కడ నేను ట్రేడ్స్ ఇస్తాను. 24/7 ఇక్కడ మనకి సిగ్నల్స్ వచ్చినప్పుడు ట్రేడ్స్ వస్తాయి. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ పైన మీరు ఫాలో అయ్యి జాయిన్ అవ్వచ్చు. సో ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ డైవర్సిఫైడ్ ఉన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.